క్షమించే పరిశుద్ధ వార్త, రక్షించే రారాజు వార్త, క్షమించే పరిశుద్ధ వార్త, కృపావార్త, కృపావార్త, కృపావార్త. దేవుని వాక్యమును నేర్చుకున్నటకు సిద్ధపడి ఉన్నటువంటి నా ప్రియ సహోదరి సహోదరులారా, మీ అందరికీ మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి పేరిట వందనములు తెలియజేస్తున్నాను. కృపావార్త అనేటువంటి కార్యక్రమానికి మీ అందరికీ మరలా స్వాగతాన్ని తెలియజేస్తున్నాను. దేవుని వాక్యములో పొందుపరచబడినటువంటి కొందరు నీతిమంతుల జీవితాలను మనం అధ్యయనం చేస్తున్నాం. తమ తరమంతటిలో తరానికి ఒక్కరుగా బ్రతుకుతున్నటువంటి వారిని మనం నేర్చుకుంటూ వారి బ్రతుకు ద్వారా దేవుడు మనకు నేర్పించుచున్నటువంటి పాఠములను మనం స్వీకరించి మన బ్రతుకులను చక్కదిద్దుకునేటువంటి అవకాశం మనకు కలిగింది. ప్రియులారా, ఈ సందర్భంలో ఒక ఉన్నతమైనటువంటి వ్యక్తిని గూర్చి ఈరోజు నేను ఈ పాఠ్యాంశంలో మాట్లాడబోతున్నాను. ఆయనే మీ అందరికీ సుపరిచితుడైనటువంటి వ్యక్తి మోషే. ఒకవేళ మోషేను గురించి ఇంకనూ మీకు తెలియకపోతే పరిశుద్ధ గ్రంథంలో తప్పనిసరిగా ఆయన యొక్క చరిత్రను తెలుసుకుని మీ బ్రతుకులను చక్కదిద్దుకోవాలని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే మోషే జీవితం ద్వారా దేవుడు అద్భుతమైనటువంటి పాఠాలను మానవాళికి అనుగ్రహించాడు. ప్రియులారా, తరానికి ఒక్కడుగా బ్రతికినటువంటి మోషే ఇశ్రాయేలీలందరిలో కూడా శ్రేష్ఠుడిగా పేర్కొనవచ్చు. ఇశ్రాయేలీలందరిలో కూడా శ్రేష్ఠుడిగా పేర్కొనవచ్చు. మోషే ఎంత గొప్పవాడో పరిశుద్ధ గ్రంథంలో కొన్ని మాటలను మనం ఆలోచన చేస్తే మనకు అర్థమవుతుంది. మోషే దేవుని ఇల్లంతటిలో నమ్మకమైన వాడు అని వ్రాయబడింది. ప్రియులారా, ఎంత గొప్ప సాక్ష్యాన్ని పొందినటువంటి మనిషి, ఎంత గొప్ప విశ్వాసం కలిగినటువంటి మనిషి, దేవునితో ఎంత సన్నిహిత సంబంధం కలిగినటువంటి మనిషి భూమి మీద కనిపించాడంటే ఆయన యొక్క చరిత్రను మనం తెలుసుకుంటే, ఆయన యొక్క జీవిత విధానాన్ని మనం తెలుసుకుంటే, ఆయన ఆయా పరిస్థితులలో తీసుకున్నటువంటి నిర్ణయాలు, ఆయన ఆయా పరిస్థితులలో దేవుని కొరకు బ్రతికినటువంటి గొప్పదైనటువంటి జీవితం, దీనినంతటినీ మనం గ్రహిస్తే మన జీవితాలలో తప్పకుండా మంచి పాఠాలను స్వీకరించిన వారమై మన బ్రతుకును సజావుగా దేవుని మార్గంలో నడిపించుకునేటువంటి అవకాశం తప్పకుండా కలుగుతుంది. మోషే ఈ భూమి మీద 120 సంవత్సరాలు బ్రతికాడు. మోషే యొక్క వయస్సు 120 సంవత్సరాలు. మోషే యొక్క జీవితాన్ని ఆలోచన చేసి సంపూర్ణముగా నేర్చుకోవాలనుకుంటే కనుక మోషే యొక్క పుట్టుక నుండి మోషే యొక్క మరణం వరకు కూడా నేర్చుకోవాల్సిందే. ఎక్కడా కూడా మనము దాటివేయవలసినటువంటి అవసరత లేదు. ప్రియులారా, మోషే పుట్టుక దగ్గర నుండి మోషే మరణం వరకు మీరు పూర్తిగా మోషే జీవితాన్ని నేర్చుకుంటే అనేకమైనటువంటి ఆత్మీయ సత్యాలు మీరు నేర్చుకోగలిగిన వారు అవుతారు. 120 సంవత్సరాలు బ్రతికినటువంటి మోషే జీవితాన్ని 3 భాగాలుగా మనం విభజిస్తే 40 సంవత్సరాల చొప్పున మోషే జీవితంలో కలిగినటువంటి అనేకమైనటువంటి మార్పులు, ఆయనకు ఎదురైనటువంటి అనేక సవాళ్ళు, దేవుని కొరకు ఆయన సాతానుతో పోరాడినటువంటి తీరు విధానం, ఇవన్నీ కూడా మనకు స్పష్టంగా అర్థమవుతాయి. కనుక ఈ భాగంలో మోషే యొక్క పుట్టుక, మోషే యొక్క బాల్యం, మోషే 40 సంవత్సరాల పాటు తన యొక్క బాల్యమును గడిపినటువంటి విధానం, మోషే యొక్క ఆలోచన, మోషే యొక్క నిర్ణయాలు, ఇవన్నీ కూడా మనం నేర్చుకుందాం. తదుపరి భాగాలలో మిగిలినటువంటి 80 సంవత్సరాలను గురించి మనం ఆలోచన చేద్దాం. మోషే బ్రతికిన కాలం 120 సంవత్సరాలు. 120 సంవత్సరాలను 3 భాగాలుగా మనం విభజిస్తే మొదటి 40 సంవత్సరాలలో మోషే యొక్క పుట్టుక, మోషే యొక్క బాల్యం మనకు కనిపిస్తుంది. ఆ తరువాతి 40 సంవత్సరాలలో మోషే మిద్యాను దేశంలో ఒక కుటుంబాన్ని ఏర్పరచుకోవటం, అనగా వివాహం చేసుకుని తాను పిల్లలను కనటం, 2 కుమారులను కనటం, అక్కడ దేవుని వలన అతనికి కలిగినటువంటి ప్రత్యక్షత, యెహోవా దూత అతనికి ప్రత్యక్షమై అతనికి యెహోవా వాక్కు తెలియచేయటం, ఇవన్నీ కూడా మనకు కనిపిస్తాయి. ఆ తరువాత 40 సంవత్సరాలు అనగా చివరి 40 సంవత్సరాలు అరణ్య ప్రయాణం, ఇశ్రాయేలీలతో
ఆయన చేసినటువంటి అరణ్య ప్రయాణం, ఇశ్రాయేలీయులకు ఆయన నాయకత్వాన్ని వహించటం, దేవుని దగ్గర నుండి ధర్మశాస్త్రాన్ని తీసుకోవటం, ఇశ్రాయేలీయులకు దానిని ఇవ్వటం, ఇవన్నీ కూడా మిగిలిన 40 సంవత్సరాలలో మనకు కనిపిస్తాయి. చివరిగా మోషే యొక్క మరణం. ఈ సంగతులన్నిటినీ కూడా మనం పూర్తిగా అధ్యయనం చేద్దాం. ప్రియులారా, మొదటి 40 సంవత్సరాలలో మోషే గారి యొక్క జీవితంలో మొదటి 40 సంవత్సరాలలో మోషే యొక్క పుట్టుక, మోషే యొక్క బాల్యం మనకు కనిపిస్తుంది. మోషే పుట్టుక ఎలా జరిగింది, మోషే యొక్క బాల్యం ఎలా జరిగింది అంటే, మోషే చాలా విపత్కరమైనటువంటి పరిస్థితుల్లో, చాలా భయంకరమైనటువంటి పరిస్థితుల్లో పుట్టాడు. అంటే మోషే పుట్టినప్పటికీ తన చుట్టూ ఉన్నటువంటి పరిస్థితి చాలా ప్రమాదకరంగా ఉంది. ఇశ్రాయేలీయులను ఎరుగనటువంటి ఒక ఐగుప్తు ఫరో ఆ దేశాన్ని పరిపాలిస్తున్నాడు. ఇశ్రాయేలీయులు ఐగుప్తీయులకు చేసినటువంటి మేలు ఎరుగని ఒక ఫరో. అంటే అంతకు ముందున్నటువంటి ఫరోలు ఇశ్రాయేలీయుల పట్ల చాలా సహృదయంతో ఉన్నారు. ఎందుకంటే ఇశ్రాయేలీయుల వలన ఐగుప్తీయులు బ్రతికారు. ఒకానొక కాలంలో ఇశ్రాయేలీయుల వలన ఐగుప్తీయులు బ్రతికారు. గత పాఠ్యాంశంలో మనం యోసేపు గారిని గురించి నేర్చుకున్నాం కదా. యోసేపు గారి వలన ఐగుప్తు దేశం ఏమైంది? ఆనాడు బ్రతికింపబడింది. కరువు కాటకాలతో ఐగుప్తు దేశం సమూల నాశనం కాకుండా ఐగుప్తు దేశాన్ని దేవుడు తనకిచ్చిన జ్ఞాన వివేకముల చేత, అతడు చెప్పిన ఉపాయముల చేత, అతడు తీసుకున్న నిర్ణయముల చేత బ్రతికించాడు. కరువు కాలంలో 7 సంవత్సరాల కరువు కాలంలో యోసేపు తన యొక్క గొప్ప గొప్ప నిర్ణయాల చేత, నీతియుక్తమైనటువంటి ప్రవర్తన చేత ఐగుప్తీయులను బ్రతికించాడు. ఐగుప్తీయులను బ్రతికించడం అక్కడ దేవుని ఉద్దేశ్యం కాకపోయినా ఇశ్రాయేలీలతో పాటు ఐగుప్తీయులు బ్రతికారు. ఇశ్రాయేలీలను బ్రతికించడానికి దేవుడు ఇంత సంకల్పాన్ని రచించాడు. ఇశ్రాయేలీలను ఎందుకు దేవుడు బ్రతికించాడు? ఇశ్రాయేలీల ద్వారా లోకరక్షకుడు భూమి మీదకు రావాలి. ఆయన ద్వారా సమస్త వంశములు కూడా ఆశీర్వదింపబడాలి, రక్షణ అనుగ్రహింపబడాలి. కనుక దేవుని యొక్క ప్రధానమైనటువంటి ఆలోచన ఆనాడు ఇశ్రాయేలీలపై ఉంది. ఇశ్రాయేలీల ద్వారా ఐగుప్తీయులు బ్రతికారు. ఇశ్రాయేలీల వలన ఐగుప్తీయులు బ్రతకడాన్ని బట్టి ఐగుప్తీయులు తరతరములకు ఇశ్రాయేలీలు చేసినటువంటి మేలును జ్ఞాపకంలో ఉంచుకోవాలి. కానీ కొన్నాళ్ళకే, కొన్ని సంవత్సరాలకే ఐగుప్తీయులు ఇశ్రాయేలీలు చేసినటువంటి మేలును మర్చిపోయారు. ఇశ్రాయేలీలను వారు పరదేశులుగా భావించి, ఎవరో ఎక్కడి వారో మా దగ్గరకు వచ్చి వీరు నివసిస్తున్నారు అనేటువంటి ఉద్దేశంతో వారందరినీ దాసులుగా మార్చుకోవటం ప్రారంభించారు. వారందరినీ హింసించటం ప్రారంభించారు. ఇక కొంతకాలానికి ఐగుప్తు ఫరో అనగా ఐగుప్తు దేశం యొక్క అధిపతి రాజు ఏ నిర్ణయం తీసుకున్నాడంటే, ఇశ్రాయేలీయులలో మగపిల్లలందరినీ కూడా మీరు పారవేయాలి, వారందరినీ చంపేయాలి, బాల్యదశలోనే చంపేయాలి, వారిని నిర్మూలన చేసేయాలి, వారిలో ఆడపిల్లలు మాత్రమే మీరు బ్రతకనివ్వండి, వీరు మనకు దాసులుగా మిగలాల్సిందే, వీరి యొక్క సంతతి మన మీద ఎప్పటికైనా అధికారం చేసేటువంటి ప్రమాదం ఉన్నది అనుకుని అతడు ఆ విధంగా ఆలోచన చేసి ఇశ్రాయేలీయులలో పుట్టినటువంటి ప్రతి మగపిల్లను మీరు బయట పారవేయాలి, చంపేయాలి అని ఆజ్ఞ జారీ చేశాడు. అటువంటి విపత్కర పరిస్థితుల్లో మోషే పుట్టాడు. అటువంటి ప్రమాదకరమైనటువంటి పరిస్థితులు తన చుట్టూ ఉన్న కాలంలో మోషే పుట్టాడు. ప్రియులారా, మోషే యొక్క పుట్టుక ఎలా జరిగిందో, మోషే పుట్టుకను గూర్చినటువంటి కొన్ని సందర్భాలను పరిశుద్ధ గ్రంథంలో మనం చూద్దాం. మోషే యొక్క పుట్టుక, మోషే యొక్క బాల్యం మొదటి 40 సంవత్సరాలు అనుకున్నాం కదా. ఈ మొదటి 40 సంవత్సరాలు ప్రాథమికంగా పూర్తిగా మనకు అర్థం కావాలంటే కనుక నిర్గమకాండము 2వ అధ్యాయాన్ని మీరు తర్వాత పూర్తిగా చదవండి. అలాగే అపొస్తలుల కార్యములు 7వ అధ్యాయంలో కూడా కొన్ని మాటలు ఈ విషయమై పొందుపరచబడ్డాయి. ఆ తర్వాత హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో కూడా కొన్ని మాటలు ఈ విషయమై పొందుపరచబడ్డాయి. వీటన్నిటినీ కూడా మనం సమగ్రంగా ఆలోచన చేయగలిగితే మోషే గారి యొక్క పుట్టుక, మోషే గారి యొక్క బాల్యంలో దేవుడు దాచి ఉంచినటువంటి ఆత్మీయ అర్థములను, దేవుని సంగతులను, మహోన్నతమైనటువంటి విషయములను మనం నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. మోషే గారు లేవి వంశానికి సంబంధించిన వారు. లేవి అనగా యాకోబు కుమారులలో ఒకడు. లేవి యాకోబు కుమారులలో ఒకడు. ఈ లేవీకి పుట్టినటువంటి వారిలో కహాతు మనకు కనిపిస్తున్నాడు. లేవీకి 3 కుమారులు, గెర్షోము, కహాతు, మెరారి. ఈ కహాతు, లేవీకి పుట్టినటువంటి కహాతు ద్వారా అమ్రాము పుట్టాడు.
కహాతు నుండి అమ్రాము వచ్చాడు. ఈ అమ్రామే మోషే యొక్క తండ్రి. నిర్గమకాండము 2వ అధ్యాయము ప్రారంభం నుంచి మనం చూడగలిగితే మోషే యొక్క పుట్టుకను గూర్చి అక్కడ వ్రాయబడింది. ఒకసారి పరిశుద్ధ గ్రంథమును మీరు తెరచి నిర్గమకాండము 2వ అధ్యాయము 1వ వచనం చూడండి. లేవి వంశస్థుడొకడు వెళ్ళి లేవి కుమార్తెను వివాహము చేసుకొనెను. ఈ వాక్య భాగంలో ఏమని రాయబడింది? లేవి వంశస్థుడొకడు వెళ్ళి లేవి కుమార్తెను వివాహము చేసుకొనెను. అంటే లేవి వంశంలో పుట్టినటువంటి ఒకడు లేవి వంశంలో పుట్టినటువంటి ఒక స్త్రీని వివాహం చేసుకున్నాడు. ఎవరింతకి వీరు? మోషే తల్లిదండ్రులు. మోషే తల్లిదండ్రులు. అక్కడ మనకు క్రిందకి వెళితే ఆ వాక్య భాగం అంతా కూడా అర్థమవుతుంది. అయితే వీరు ఎవరు అనేటువంటి విషయాన్ని, అంటే వీరి పేర్లు, వీరు ఎవరికి జన్మనిచ్చారు, ఈ విషయాలన్నీ మరల మనం పరిశుద్ధ గ్రంథంలో వేరొక భాగంలో మనం చూడగలం. నిర్గమకాండంలోనే 6వ అధ్యాయం 20వ వచనం కూడా ఇప్పుడు చూడండి. నిర్గమకాండము 6వ అధ్యాయము 20వ వచనాన్ని మీరు చూడగలిగితే అక్కడ మోషే యొక్క తల్లిదండ్రుల పేర్లు, అలాగే మోషేతో పాటు పుట్టినటువంటి మిగిలిన వారి పేర్లు కూడా మనకు కనిపిస్తాయి. ప్రియులారా, మొదట ఈ వాక్య భాగాన్ని చూడండి. నిర్గమకాండము 6వ అధ్యాయము 20వ వచనం. అమ్రాము తన మేనత్త అయిన యాకెబెదును పెండ్లి చేసుకొనెను. ఆమె అతనికి అహరోనును మోషేను కనెను. అమ్రాము 137 ఏండ్లు బ్రతికెను. ప్రియులారా, ఈ వాక్య భాగంలో మనం చూడగలిగితే లేవి వంశస్థుడొకడు వెళ్ళి లేవి కుమార్తెను వివాహం చేసుకొనెను కదా. వారెవరు అనగానే అమ్రాము, యాకెబెదు. ఈ అమ్రాము ఎవరు? కహాతు కుమారుడు. కహాతు ఎవరు? లేవి కుమారుడు. అంటే లేవి ద్వారా, యాకోబు కుమారుడైన లేవి ద్వారా కహాతు వచ్చాడు. కహాతు నుండి అమ్రాము వచ్చాడు. అమ్రాము నుండి అహరోను, మోషే వచ్చారు. ఇక్కడ అహరోను కూడా మనకు కనిపిస్తున్నాడు. అంటే మోషేతో పాటు అహరోను కూడా పుట్టాడు. అహరోను ముందు పుట్టాడు. అహరోను తరువాత మోషే పుట్టాడు. అహరోను వీరి యొక్క ప్రథమ సంతానం. అమ్రాము, యాకెబెదుల యొక్క ప్రథమ సంతానం అహరోను. ఆ తర్వాత 3 ఏండ్లకు మోషే పుట్టినట్టుగా పరిశుద్ధ గ్రంథంలో మనం తెలుసుకోగలం. ఇంకా మరో సందర్భంలోనికి వెళితే వీరితో పాటు ఇంకెవరైనా పుట్టారా వీరికి అనేటువంటి విషయాలు మనకు అర్థమవుతాయి. సంఖ్యాకాండము 26వ అధ్యాయము 59వ వచనాన్ని చూడండి. సంఖ్యాకాండము 26వ అధ్యాయము 59వ వచనం. కహాతు అమ్రామును కనెను. అమ్రాము భార్య పేరు యాకెబెదు. ఆమె లేవి కుమార్తె. ఐగుప్తులో ఆమె లేవికి పుట్టెను. ఆమె అమ్రాము వలన అహరోనును, మోషేను, వీరి సహోదరియగు మిరియామును కనెను. ఈ వాక్య భాగంలో ఇంకాస్త వివరణ మనకు దొరికింది. అమ్రాము, యాకెబెదులకు మిరియాము కూడా పుట్టింది. ఈ మిరియాము కూడా మోషే కంటే ముందు పుట్టినటువంటి కుమార్తె. ప్రియులారా, అమ్రాము, యాకెబెదు వీరి యొక్క సంతానం ఎవరన్నమాట? అహరోను, మిరియాము, మోషే. ఒక వరుస క్రమంలో మనం మాట్లాడుకుంటే అహరోను, మిరియాము, మోషే. ఇక్కడ అమ్రాము, యాకెబెదులు వీరిని గూర్చి కూడా మాట్లాడుతూ, అమ్రాము అయితే లేవి కుమారుడైన కహాతు నుంచి వచ్చినటువంటి కుమారుడుగా మనం చూస్తున్నాం. లేవి కుమారుడైన కహాతు నుంచి అమ్రాము వచ్చినట్టుగా మనం చూస్తున్నాం. ఇక అమ్రాము భార్య అయినటువంటి యాకెబెదు ఎవరంటే లేవికి పుట్టినటువంటి కుమార్తె. అంటే లేవికి వృద్ధాప్యంలో, అంటే చివరికి వచ్చేసరికి లేవి తన యొక్క కాలమందు చిట్ట చివర కనినటువంటి కుమార్తెగా మనకు కనిపిస్తుంది. ఎందుకంటే అమ్రాము అప్పటికే వివాహ వయసుకు వచ్చాడు. అమ్రాము ఎవరు? లేవికి మనుమడు అవుతాడు. లేవి కుమారుడు కహాతు కుమారుడు అమ్రాము కదా. అమ్రాము అప్పటికే వివాహ వయసుకు వచ్చాడు. అప్పుడు లేవి కుమార్తె అయినటువంటి యాకెబెదు కూడా వివాహ వయసుకు వచ్చింది. కనుక వీరిద్దరికి వివాహం జరిగింది. లేవి వంశస్థుడొకడు వెళ్ళి లేవి కుమార్తెను వివాహం చేసుకొనెను అని నిర్గమకాండం 2వ అధ్యాయం 1వ వచనంలో మనం చూసాం కదా. ఇదన్నమాట చరిత్ర. అమ్రాము, యాకెబెదు, వారిద్దరూ అమ్రాము, యాకెబెదు.
వారికి పుట్టినటువంటి సంతానం అహరోను, మిరియాము మరియు మోషే. ప్రియులారా, వీరిని గూర్చి నేను ఇంత క్షుణ్ణంగా ఎందుకు మాట్లాడుతున్నానంటే, వీరు తమ యొక్క పిల్లలను దేవుని భక్తిలో పెంచారు. వారి యొక్క బాల్యం నుండి కూడా అహరోను కావచ్చు, మిరియాము కావచ్చు, అలాగే మోషే కావచ్చు, తల్లిదండ్రులైనటువంటి అమ్రాము, యాకెబెదు వీరు తమ పిల్లలను దేవుని కొరకు పెంచారు, దేవుని భక్తిలో పెంచారు. మీరు బ్రతికితే దేవుని కొరకు బ్రతకాలనేటువంటి విధానంలో పెంచారు. లోకమందు ఏ ఆశకు కూడా మీరు లొంగిపోకూడదు, దేవుని కొరకే మీ జీవితాలను అంకితం చేయాలనేటువంటి సుస్థిరమైనటువంటి జ్ఞానాన్ని తమ బిడ్డలకు వారు నేర్పించారు. బాల్యదశ యందు వారు నేర్పించారు. అమ్రాము, యాకెబెదు వీరు బహు విశ్వాసము కలిగిన వారు. దేవుడు మమ్మును ఎప్పటికైనా ఈ ఐగుప్తు బానిసత్వంలో నుండి విడిపించి, దేవుడు మా పితరులకు వాగ్దానం చేసినటువంటి దేశమును మాకు అనుగ్రహిస్తాడు అనేటువంటి గొప్ప విశ్వాసమును కలిగిన వారే అమ్రాము, యాకెబెదు. ఎలా చెప్పగలమంటే, మోషే పుట్టినప్పుడు చుట్టూ భయంకరమైనటువంటి పరిస్థితులున్న 3 నెలల పాటు తల్లి యాకెబెదు మోషేను బయట కన్ను పడకుండా దాచింది. బయట ఎవ్వరికీ తెలియకుండా మోషేను కాపాడింది. ఇక కాపాడలేక, తన శక్తికి మించిన ప్రయత్నం ఇక కాపాడలేక, ఎవరైనా ఒకవేళ ఈ ఇంటిలో, ఇశ్రాయేలీయుల యొక్క ఈ ఇంటిలో ఒక శిశువు ఉన్నాడు, ఐగుప్తు రాజు అందరినీ బయట పారవేయమంటున్నాడు కదా, చంపేయమంటున్నాడు కదా, నాశనం చేసేయమంటున్నాడు కదా, అలాంటి పరిస్థితుల్లో ఈ శిశువుని ఎలా కాపాడాలి, ఈ బాల్య దశలో, ఈ చిన్న దశలో ఈ పసిగుడ్డును ఎలా కాపాడాలి అని 3 నెలల పాటు ఎన్నో శ్రమలకు ఓడ్చి ఆమె ఆ బిడ్డను కాపాడింది. ఇక దాచలేక 3 నెలలుగా కాపాడి 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 ఇక దాచలేక ఒక జమ్ము పెట్టె తీసుకొని దానికి జిగటమన్ను మరియు కీలు పూసి, అంటే ఆ పెట్టెలోనికి నీరు వెళ్ళిపోకుండా ఆ పెట్టెలో 3 నెలల శిశువైనటువంటి మోషేను ఉంచి ఆ పెట్టెను ఏటిలో విడిచిపెడుతుంది, ఏటి నీటిలో విడిచిపెడుతుంది. దేవుడు ఈ సందర్భంలో మోషేను జ్ఞాపకం చేసుకున్నాడు. తమ బిడ్డలను చిన్ననాట నుండి భక్తిలో దేవుని కొరకు పెంచాలనుకుంటున్నటువంటి ఆ తల్లిదండ్రులను జ్ఞాపకం చేసుకున్నాడు. కనుక అద్భుతమైనటువంటి రీతిలో చుట్టూ ఎంత భయంకరమైనటువంటి పరిస్థితులు పొంచి ఉన్నా కానీ, ఐగుప్తు రాజు వలన ఎంత ప్రమాదం పొంచి ఉన్నా కానీ, దేవుడు మోషేను ఆ ప్రమాదకరమైనటువంటి పరిస్థితుల్లోనే గొప్పగా కాపాడుతున్నాడు. ఎలా కాపాడుతున్నాడో నిజంగా మీరు నిర్గమకాండం 2వ అధ్యాయం చదివినప్పుడు మీకు చాలా చక్కగా అర్థమవుతుంది. ప్రియులారా, అదే సమయానికి ఫరో కుమార్తె ఆ ఏటి ఒడ్డిన స్నానం చేయించి ఉండడం, ఆ జమ్ము పెట్టె, ఆ పెట్టెలో ఉన్నటువంటి మోషే ఆమెకు దొరకడం, ఆమె తన కుమారునిగా స్వీకరించి ఆ బిడ్డను పెంచుకోవటానికి సమ్మతించడం, ఆ బిడ్డను పెంచటానికి ఇశ్రాయేలీయులలో నుండి మరలా ఆ బిడ్డ యొక్క తల్లినే ఆమె దాదీగా ఏర్పరచడం, ఇవన్నీ కూడా దేవుని యొక్క అద్భుతమైనటువంటి సంకల్పంలో జరిగినటువంటి సంఘటనలు. దేవుడు ఈ విధంగా తన బిడ్డలను కాపాడతాడు. మీరు ఆయన యందు విశ్వాసము కలిగిన వారైతే మీ చుట్టూ ఎంత భయంకరమైనటువంటి పరిస్థితులు ఉన్నా కానీ మీరు దేవుని కొరకు బ్రతకాలి, అంతే కదా. మీరు దేవుని చిత్తమును నెరవేర్చాలి, అంతే కదా. మీకున్న ఏకైక లక్ష్యం ఈ విధంగా ఉన్నప్పుడు ఎలాంటి ప్రమాదకరమైన పరిస్థితులు మీ చుట్టూ ఉన్నా కానీ దేవుడు మిమ్మును విజేతగా నిలబడతాడు, దేవుడు మిమ్మును కాపాడతాడు. ప్రియులారా, ఆనాడు మోషే పుట్టినప్పుడు, మోషే బాల్య దశలో ఉన్నప్పుడు దేవుడు ఎలా కాపాడాడో చూడండి. ఏ రాజు అయితే, ఏ సింహాసనం అయితే, ఏ అధికారం అయితే ఇశ్రాయేలీయులలో ఉన్నటువంటి మగపిల్లలందరినీ చంపేయాలి అని ఆజ్ఞ ఇచ్చాడో, ఎక్కడి నుండి అయితే ఆజ్ఞ బయలుదేరిందో అదిగో ఆ రాజసింహాసనం దగ్గరే ఈ బిడ్డ పెరిగేలా చేయటానికి దేవుడు సంకల్పించాడు. ఆ ఫరో కుమార్తె ఈ బిడ్డను నీటిలో నుండి తీయగానే ఇతడు దివ్య సుందరుడు, బహుసుందరుడు, ఈ బిడ్డను చంపటానికి కానీ, ఈ బిడ్డను పారవేయటానికి కానీ ఆమె మనసు ఒప్పుకోలేదు. ఆ బిడ్డను చూడగానే ఆమె ఏమనుకుంది, ఇతడు నీటిలో నుండి తీయబడినవాడు, ఇతని పేరు మోషే, ఈ బిడ్డను నేను పెంచుకోవాలి అని ఆమె భావించింది. నా కుమారుడుగా ఎదగాలి అని ఆమె స్వీకరించింది. దేవుడు ఈ విధంగా సంకల్పించాడు. తల్లిదండ్రులు దేవునికి ప్రార్థన చేస్తున్నారు.
తండ్రి, నీవు మాకిచ్చినటువంటి ఈ గర్భఫలం నీ కొరకు పెంచాలనేటువంటి ఒక ఉన్నతమైన సంకల్పంతో మేము ఉన్నాం. కానీ చుట్టూ పరిస్థితులు బాగోలేదు. 3 నెలల పాటు మేము ఈ బిడ్డను దాచాం. ఇక మేము దాయలేకపోతున్నాం. కనుక ఇదిగో నేను నీటిలో విడిచిపెడుతున్నాను, ఏటిన విడిచిపెడుతున్నాను. తండ్రికి ప్రార్థన, పరలోకమందున తండ్రికి మొర. తండ్రి సన్నిధిలో ఈ విజ్ఞాపన కనిపించినప్పుడు ఈ బిడ్డను నేను ఏ విధంగా సంరక్షిస్తానో చూడు అని దేవుడు అమ్రాము యాకోబెదుల యొక్క ఆలోచనను ఏ విధంగా సఫలీకృతం చేశాడో చూడండి. వారి కోరికను ఏ విధంగా నెరవేర్చాడో చూడండి. మా బిడ్డలు చిన్ననాడే చనిపోవటానికి వీలులేదు. మా బిడ్డలు ఇశ్రాయేలీయులను వారి యొక్క వాగ్దత్త దేశానికి నడిపించే వీరులుగా మారాలి. మా బిడ్డలు ఎలా ఉండాలి? నలుగురితో పాటు చచ్చిపోయేవారుగా ఉండకూడదు, పెంట మీద పారవేయబడేవారుగా ఉండకూడదు. మా బిడ్డలు దేవుని కొరకు బ్రతికేవారుగా ఉండాలి, వీరోచితంగా నిలబడాలి. తరానికి ఒక్కడు కావాలి, నా బిడ్డ తరానికి ఒక్కడు కావాలి అని యాకోబు ఆలోచన చేసిందండి. అమ్రాము ఆలోచన చేశాడండి. అందువలననే కదా ప్రాణాలకు తెగించి మరి 3 నెలల పాటు కాపాడగలిగారు. అందువలననే కదా మోషేను చిన్ననాట నుండి, ఆ పెంపకంలో చిన్ననాట నుండి దేవుని కొరకు నేర్చుకోవలసినటువంటి విషయాలన్నిటినీ తెలియజేయగలిగారు. విశ్వాస సంబంధమైనటువంటి మాటలన్నిటినీ మోషేకు అందజేయగలిగారు. మోషేతో పాటు అహరోను మిర్యాములు కూడా దేవుని భక్తిలో ఎదగటానికి కారణం, ముఖ్యమైనటువంటి పాత్ర వారి తల్లిదండ్రులదేనండి. ప్రియులైనటువంటి నా సహోదరి సహోదరులారా, మీరు తల్లిదండ్రులుగా మీ పిల్లలకు అందజేయవలసినటువంటి ఆస్తి దేవుని వాక్యం. ఈ దేవుని వాక్యాన్ని చక్కనైన రీతిలో ఆయా కాలాలలో అందిస్తున్నారా లేదా? లేక వ్యర్థముగా వారిని లోకము కొరకు విడిచిపెడుతున్నారా? బాల్యదశలో వారు మీ మాట వింటారు, బాల్యదశలో వారు మీకు లోబడతారు. కనుక బాల్యదశలో మీ చేతుల్లో వారు ఉన్నప్పుడు వారిని దేవుని కొరకు మంచి ఆయుధాలుగా మీరు మార్చండి, మంచి ఆయుధాలుగా మీరు మార్చండి. అమ్రాము యాకోబులను ఆ విషయంలో జ్ఞాపకం చేసుకోండి. మోషే ఎదిగిన తీరును ఆ విషయంలో జ్ఞాపకం చేసుకోండి. ప్రియులారా, చక్కని సందర్భాలు పరిశుద్ధ గ్రంథంలో మరిన్ని ఎదురు చూస్తున్నాయి. వాటిని కూడా మనం ఆలోచన చేద్దాం. ముందుగా అపొస్తలుల కార్యములు 7వ అధ్యాయంలో కూడా మోషే యొక్క పుట్టుక, మోషే యొక్క బాల్యమును గురించి కాస్త ప్రస్తావించబడింది. ఆ విషయాలను ఇప్పుడు మనం చూద్దాం. అపొస్తలుల కార్యములు 7వ అధ్యాయము 17వ వచనం నుంచి, అపొస్తలుల కార్యములు 7వ అధ్యాయము 17వ వచనం నుంచి చూడండి. అయితే దేవుడు అబ్రహామునకు అనుగ్రహించిన వాగ్దాన కాలము సమీపించిన కొలది ప్రజలు ఐగుప్తులో విస్తారముగా వృద్ధి పొందిరి. తుదకు యోసేపును ఎరుగని వేరొక రాజు ఐగుప్తును ఏలన ఆరంభించెను. ఇతడు మన వంశస్థుల ఎడల కపటముగా ప్రవర్తించి తమ శిశువులు బ్రతకకుండా వారిని బయట పారవేయవలెనని మన పితరులను బాధపెట్టెను. ఆ కాలమందు మోషే పుట్టెను. అతడు దివ్య సుందరుడై తన తండ్రి ఇంట 3 నెలలు పెంచబడెను. తరువాత అతడు బయట పారవేయబడినప్పుడు ఫరో కుమార్తె అతనిని తీసుకొని తన కుమారునిగా పెంచుకొనెను. మోషే ఐగుప్తీయుల సకల విద్యలను అభ్యసించి మాటలయందును కార్యములయందును ప్రవీణుడై ఉండెను. మోషే యొక్క బాల్యం ఎలా కొనసాగుతుందో చూడండి. మోషేను దేవుడు ఫరో ఇంట చేర్చాడు. ఆ ఫరో ఇంట చేర్చబడినటువంటి మోషే చిన్ననాట నుండి కూడా ఐగుప్తు సకల విద్యలను అభ్యసించి మాటలయందు కార్యములయందు ప్రావీణ్యతను సంపాదించుకున్నాడు. మాటలయందు కార్యములయందు ప్రవీణత ఎందుకు సంపాదించుకున్నాడు? మాటలయందు కార్యములయందు ప్రవీణత ఎందుకు సంపాదించుకున్నాడు? దేవుని కొరకు వాటిని వినియోగించడానికి, దేవుని కొరకు ఆ మాట వినియోగించాలి, దేవుని కొరకు ఆ కార్యమును వినియోగించాలి, దేవుని కొరకు తన జీవితమును వినియోగించాలి. ఇందుకొరకు ఐగుప్తు సకల విద్యలను అతడు అభ్యసించాడు. ప్రియులారా, మీ జీవిత కాలంలో మీరేమి నేర్చుకున్నా కానీ అవి దేవుని కొరకు ఉపయోగపడుతున్నాయా? దేవుని సేవార్థమై మీరు వాటిని వినియోగించగలుగుతున్నారా? చాలామందికి ఎన్నెన్నో స్కిల్స్ ఉంటాయి, ప్రావీణ్యతను సంపాదిస్తారు, లోకమందు ఎంతెంతో ప్రావీణ్యతను సంపాదిస్తారు. మీ ప్రావీణ్యత కేవలం మీ జానుడి పొట్టను పోషించుకోవటానికి మాత్రం ఉపయోగపడుతుందా? లేక మీ ప్రావీణ్యత దేవుని కొరకు ఈ భూమి మీద బ్రతకటానికి, అనేకులను బ్రతికింప చేయడానికి ఉపయోగపడుతుందా? ఒక్కసారి ఆలోచన చేయండి.
ఈరోజు లోకంలో ఈ విషయం తెలియక వారు నేర్చుకున్నటువంటి విద్యను లోకమందు మరల ఆస్తిని సంపాదించుకోవటానికో, నలుగురిని పాడు చేయటానికో, వారిని దేవుని వాక్యానికి దూరం చేయటానికో వినియోగిస్తున్నారు తప్ప దేవుని కొరకు బ్రతకటానికి, అనేకులను బ్రతికింప చేయటానికి మీ యొక్క ప్రావీణ్యతను ఉపయోగిస్తున్నారా లేదా? మోషే ఐగుప్తులో తన బాల్యమందు ఫరో కుమార్తె యొక్క కుమారుడుగా ఎదుగుతున్నటువంటి సందర్భంలో మోషే దేనిని ఆశించాడు? దేవుని కొరకైన బ్రతుకును ఆశించాడు. ఐగుప్తు సకల విద్యలను, ప్రావీణ్యతను నేర్చుకుంటున్నాడు. దేని కొరకు నేర్చుకుంటున్నాడు? భవిష్యత్తులో ఈ ప్రావీణ్యత దేవుని కొరకు ఉపయోగపడాలి, దేవుని సేవార్థమై వినియోగింపబడాలి, దేవుని ప్రజలను రక్షించడానికి ఉపయోగపడాలనుకున్నాడు. అందుకే ఆ తర్వాతి సందర్భంలో ఒక ఇశ్రాయేలీయుడు, ఒక ఐగుప్తీయుడు పోట్లాడుకుంటుంటే మోషే వెళ్ళి ఆ ఐగుప్తీయుడిని చంపి ఇశ్రాయేలీనికి న్యాయం చేస్తాడు. అయితే ఆ తర్వాత మరలా ఇద్దరు ఇశ్రాయేలీయులు పోట్లాడుకుంటున్నప్పుడు వారి దగ్గరకు వెళ్ళి, సహోదరులారా, మీరు పోట్లాడుకుంటున్నారేంటి అని అడిగినప్పుడు, ఐగుప్తీయుడిని చంపినట్టుగా మమ్మను కూడా చంపేస్తావా? మా మీద నిన్ను తీర్పరిగా నియమించిన వాడెవడు? మాకు బుద్ధి చెప్పడానికి నిన్ను నియమించిన వాడెవడు? ఇత్యాది ప్రశ్నలతో మోషేను వారు మరలా ఎదురు తిరిగి ప్రశ్నించినప్పుడు మోషే అక్కడ నుండి మిదియాను దేశానికి వెళ్ళిపోతాడు. ప్రియులారా, చక్కగా విషయాన్ని మీరు ఆలోచన చేయగలిగితే, జ్ఞానమును గ్రహించగలిగితే మోషే యొక్క జీవితం అంతా కూడా దేవుని కొరకు సమర్పించుకున్నట్టుగా కనిపిస్తుంది. మోషే కళ్ళ ముందు ఎన్నెన్నో ఉన్నాయి, అధికారాలు ఉన్నాయి, ఆస్తులు ఉన్నాయి, తన చుట్టూ సంతోషం, సుఖం ఉంది, వైభవం ఉంది. కానీ మోషే కోరుకుంటున్నదేంటి? నేను ఒక విద్య నేర్చుకున్నా, నా దగ్గర ఏ ప్రావీణ్యత ఉన్నా అది దేవుని కొరకు వినియోగించాలి, దేవుని యొక్క ప్రజలను రక్షించడానికి వినియోగించాలి. అందుకొరకు నేను పుట్టాను, అందుకొరకు నేను 3 నెలల ప్రాయంలోనే రక్షింపబడ్డాను, కాపాడబడ్డాను, దేవుడు నాకు బ్రతుకునిచ్చాడు, ఈ బ్రతుకు దేవుని కొరకు వినియోగించాలనేటువంటి ఒక గొప్ప సంకల్పం మోషేలో ఉంది. ప్రియులారా, ఈ మాటలు మరలా మనం హెబ్రీ పత్రికలో చదువుకోగలం. హెబ్రీ పత్రికలో దేవుడు అనుగ్రహించిన ఆ యొక్క సంగతులు మనకు జ్ఞానాన్ని నేర్పిస్తాయి. ఒకసారి పరిశుద్ధ గ్రంథంలో ఆ మాటలను కూడా మనం చూద్దాం. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 23వ వచనం నుంచి చూడండి. అపొస్తలుడైన పౌలు హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 23వ వచనం నుంచి. మోషే పుట్టినప్పుడు అతని తల్లిదండ్రులు ఆ శిశువు సుందరుడై ఉండట చూచి విశ్వాసమును బట్టి రాజాజ్ఞకు భయపడక 3 మాసములు అతని దాచిపెట్టిరి. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాలము పాప భోగము అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుడని అనిపించుకొనుటకు ఒప్పుకొనలేదు. ఎలయనగా అతడు ప్రతిఫలముగా కలుగబోవు బహుమానమందు దృష్టి ఉంచెను. విశ్వాసమును బట్టి అతడు అదృశ్యుడైన వానిని చూచుచున్నట్టు స్థిరబుద్ధి గలవాడై రాజాగ్రహమునకు భయపడక ఐగుప్తును విడిచిపోయెను. ప్రియులారా, మోషే యొక్క బాల్య దశలో, మోషే యొక్క మొదటి 40 సంవత్సరాలలో జరిగినటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి సంఘటనలు ఇవి. మోషే జీవితం మనుషులందరికీ మంచి పాఠాన్ని నేర్పిస్తుంది. మొదటి 40 సంవత్సరాలను ఒక పాఠంగా మనం తీసుకోగలిగితే మోషే తల్లిదండ్రులు కూడా అంత గొప్పవారే. మోషే తల్లిదండ్రులు విశ్వాసమును బట్టి, అంటే భవిష్యత్తులో మా కుమారుడు దేవుని కొరకు బ్రతకాలనేటువంటి ఏకైక సంకల్పం, దృఢమైనటువంటి నిశ్చయత వారికి ఉంది. ఇదంతా విశ్వాసమును బట్టి వస్తుంది. విశ్వాసమును బట్టి మోషే యొక్క తల్లిదండ్రులు 3 మాసములు అతన్ని దాచిపెట్టి ఆ తర్వాత ఏటి ఒడ్డున విడిచిపెట్టారు. దేవుడు మోషేను జ్ఞాపకం చేసుకున్నాడు. ఫరో కుమార్తె యొక్క కుమారుడుగా మోషే బాల్యదశ గడిచింది. అయితే మోషే మాత్రం నా కళ్ళ ముందు ఉన్నటువంటి ఐశ్వర్యం అంతా నేను సంపాదించుకోవాలి, నేను దీనిని అనుభవించాలి, ఫరో కుమార్తె యొక్క కుమారుడుగా నేను దేశాధికారం చేయాలి అనేటువంటి ఆలోచనతో లేకుండా నేను దేవుని ప్రజలతో శ్రమ అనుభవించాలి, ప్రతిఫలముగా కలగబోయేటువంటి గొప్ప బహుమానమును దేవుని చేతిలో నుండి నేను తీసుకోవాలి అనేటువంటి గొప్ప సంకల్పంతో ఉన్నాడండి.
అంటే లోకమందు ఐగుప్తు ధనం కంటే దేవుని చేతిలో ఉన్నటువంటి ధనం చాలా గొప్పదనేటువంటి విషయం మోషేకి అర్థమైందండి. లోకమందు ఐగుప్తు ధనం కంటే దేవుని చేతిలో ఉన్నటువంటి ధనం గొప్పది. ఈరోజు మీకు అర్థమైందా? ఈ లోకమందు మీ చుట్టూ ఉన్నటువంటి ఐశ్వర్యం, ధనం, దీనంతటి కంటే దేవుని చేతిలో ఉన్న బహుమానం గొప్పదని మీకు అర్థమైందా? మోషే అడుగుతున్నాడు, మోషే ప్రశ్నిస్తున్నాడు. ఆలోచన చేయండి. మోషే కళ్ళ ముందు ఎంతో విస్తారమైనటువంటి ధనం, అధికారం కూడా ఉంది. కానీ మోషే దానిని కాదనుకున్నాడు. స్థిరబుద్ధి గలవాడై విశ్వాసమును బట్టి రాజాగ్రహమునకు భయపడక ఒక ఐగుప్తీయుడిని చంపినందుకు నీవు నన్ను శిక్షిస్తావా? నీవు నన్ను దండించాలనుకుంటున్నావా? నీ ఆగ్రహమునకు నేనేం భయపడను. నేను మిద్యాను దేశానికి వెళ్ళిపోతాను. నాకు నీ అధికారం వద్దు, నీ ధనం వద్దు. నేను నీకు జవాబుదారీ కాదు, నేను దేవునికి జవాబుదారీ. నేను దేవుని బిడ్డను, నేను దేవుని కొరకు పుట్టినవాడను, దేవుని కొరకు బ్రతుకుచున్నవాడను. నీవు వద్దు, నీ ధనం వద్దు, నీ దేశం వద్దు. మిద్యాను దేశానికి వెళ్ళిపోతానని అక్కడ నుండి బయలుదేరి మిద్యాను దేశానికి వెళ్ళిపోయాడు. ప్రియులారా, మోషే యొక్క జీవితంలో మొదటి 40 సంవత్సరాలు, మోషే మొత్తం 120 సంవత్సరాలు బ్రతికాడు. మొదటి 40 సంవత్సరాలు విశ్వాస సంబంధమైనటువంటి జీవితం ఎంత చక్కగా పరిశుద్ధ గ్రంథంలో మనకు కనిపిస్తుందో ఒక్కసారి ఆలోచన చేస్తున్నారా? దేవునిని తెలుసుకున్న తర్వాత, యేసుక్రీస్తు ప్రభువునందు రక్షణ నొందిన తర్వాత మీ జీవితాలు కూడా విశ్వాస సంబంధమైనవిగా ఉండాలి. తరానికి ఒక్కడైపోతున్నాడు మోషే, తరానికి ఒక్కడగా బ్రతుకుతున్నాడు మోషే. తన తల్లిదండ్రులు ఎంత కష్టమును ఎందుకు అనుభవించారో జ్ఞాపకం చేసుకుంటున్నాడు. దేవుడు ప్రమాదకరమైనటువంటి పరిస్థితుల్లో తన్ను ఎలా బ్రతికించాడో జ్ఞాపకం ఉంచుకున్నాడు. తన ప్రజలైన ఇశ్రాయేలీలను కాపాడుట కొరకు తాను పుట్టాడన్న విషయం జ్ఞాపకంలో ఉంచుకున్నాడు. ప్రియులారా, ఈ విషయాలన్నిటినీ చిన్ననాట నుండి తనకు నేర్పింపబడినటువంటి దేవుని బోధ, దీనిని అంతటినీ కూడా మోషే తన జ్ఞాపకాలలో ఉంచుకొని స్థిరమైన బుద్ధి కలిగిన వాడై దేవుని కొరకే బ్రతకాలి. చావనైనా చస్తాను కానీ దేవుని కొరకే బ్రతుకుతాననేటువంటి గొప్ప నిర్ణయంతో మోషే తన జీవితంలో ముందుకు వెళుతున్నట్టుగా మనకు కనిపిస్తుంది. మన జీవితాలలో కూడా ఈ విధమైనటువంటి విశ్వాసమును మనం కలిగి, మోషే జీవితంలో నుండి ఆ సారాంశాన్ని మనం తీసుకొని ఇటువంటి విశ్వాసమును మనం కలిగి క్రీస్తు విషయమైనటువంటి నింద ఆనాడు మోషే అనుభవించడానికి సిద్ధపడ్డాడు. నేడు క్రీస్తు విషయమైనటువంటి నింద నేను అనుభవించడానికి సిద్ధపడుతున్నానా? ఏదో లోకమందు కొద్దిగా ఐశ్వర్యాన్ని, ధనాన్ని, గొప్పతనాన్ని, అధికారాన్ని, తిండిని, బట్టను నేను చూచుకొని లోక సంబంధమైనటువంటి ఈ ఆకర్షణల చేత మరలు కల్పబడుతున్నానా, లేక దేవుని కొరకు స్థిరముగా నిలబడుతున్నానా? ఒకసారి మిమ్మల్ని మీరే ప్రశ్నించుకోండి, ఆలోచన చేసుకోండి. ఈ లోకమందు ఉన్నటువంటి ధనమంతటి కంటే దేవుని చేతిలో ఉన్నటువంటి బహుమానం గొప్పదని మీరు యోచిస్తే లోకాన్ని ద్వేషిస్తారు, దేవుణ్ణి ప్రేమిస్తారు. లోకాన్ని ద్వేషిస్తారు, దేవుణ్ణి ప్రేమిస్తారు. మీరు ఎప్పుడైతే దేవుణ్ణి ప్రేమించారో దేవుని కొరకు బ్రతుకుతారు. ఎప్పుడైతే మీరు దేవుని కొరకు బ్రతుకుతున్నారో లోకమందు ఉన్నటువంటి శ్రమలన్నీ కూడా మీకు చులకనగా కనిపిస్తాయి. దేవుని కొరకైన బ్రతుకు విశేషమైనది అని మీరు గ్రహించినప్పుడు లోకమందు ఉన్నటువంటి మిగిలిన శ్రమలన్నీ కూడా చులకనగా కనిపిస్తాయి, చిన్నవిగా కనిపిస్తాయి, తేలికపాటిగా కనిపిస్తాయి. అసలు వాటిని ఎన్నిక చేయకూడదు అనిపిస్తాయి. క్షణకాలం ఉండు శ్రమలు, క్షణమాత్రముండు ఈ శ్రమలను మనం ఎన్నిక చేయవచ్చా? వీటన్నిటిని మనం విడిచిపెట్టి, వీటన్నిటిని మనం మర్చిపోయి, ఏనాటికీడు ఆనాటికి చాలును, వీటన్నిటిని మనం మర్చిపోయి దేవుని కొరకైన విశేషమైనటువంటి బ్రతుకులు అడుగులు ముందుకు వేసుకుంటూ క్రీస్తును ధరించుకుని ప్రతిరోజు దేవుని యందు సంతోషిస్తూ మన జీవిత కాలమును ముగించుకునేటువంటి అవకాశం కలుగుతుంది. ఇటువంటి ఆలోచన ఎవరికైతే ఉంటుందో వారే దేవుని కొరకు బ్రతికిన వారై దేవుని చేతిలో ఉన్నటువంటి ఆ మంచి బహుమానమును పొందటానికి అవకాశం ఉంటుంది, అర్హతను సంపాదిస్తారు, నిత్యత్వంలో ప్రవేశిస్తారు. కనుక ప్రియులైనటువంటి నా సహోదరి సహోదరులారా, లోకమందున్నటువంటి ధనమునకు, అధికారమునకు, ఐశ్వర్యమునకు, సుఖమునకు, భోగమునకు మీరు అలవాటు పడక, ఆ ఆకర్షణకు మీరు లోనైపోకుండా స్థిరమైన బుద్ధి కలిగిన వారై మోషే తన మొదటి 40 సంవత్సరాల జీవిత కాల చరిత్రలో ఏ విధంగా బ్రతికాడు, ఏ విధమైన నిర్ణయాలు తీసుకున్నాడు,
దేవుని కొరకు ఎంత గొప్పదైన విశ్వాసమును చూపించాడు, దేవుని ఇల్లంతటిలో నమ్మకత్వమును ఎలా ప్రదర్శించాడు, దీనిని అంతటిని మీరు జ్ఞాపకంలో ఉంచుకొని అలా మీరు బ్రతకగలిగితే, క్రీస్తును ధరించుకొని క్రీస్తు కొరకు మీరు మీ జీవితమును పూర్తిగా అంకితం చేసుకుని దేవుని మార్గంలో ముందుకు కొనసాగగలిగితే మంచి బహుమానం మీరు పొందడానికి అవకాశం ఉంది. శ్రేష్టమైన బహుమతి మీరు పొందడానికి అవకాశం ఉంది. నిజంగా ఆ బహుమతి పొందినప్పుడు ఈ మాటలు కనుక మీకు జ్ఞాపకం వస్తే, నిజంగా ఒకనాడు ఆ మాటలను నేను విన్న తర్వాత నా బ్రతుకును మార్చుకున్నాను, ఇదిగో ఈనాడు నేను ఈ బహుమతిని పొందాను అని మీరు ఆనాడు ఈ మాటలను జ్ఞాపకం చేసుకున్నప్పుడు మీకు ఎంత గొప్ప ఆదరణ, ఎంత గొప్ప ఆనందం కలుగుతుందో తెలుసా? ఆనాడు నాకు దేవుడు ఈ మాటలు వినిపించకపోయి ఉంటే, నేను నా బ్రతుకును మార్చుకోకపోయి ఉంటే నేను ఘోరమైనటువంటి నరకములో త్రోయబడుదనే. కానీ ఈరోజు నేను ఇంత గొప్ప బహుమతిని, విశ్రాంతిని అనుభవిస్తున్నానంటే ఆనాడు ఒక దైవజనుడు నాతో చెప్పినటువంటి ఈ మాటలను బట్టే కదా అని మీరు ఒక గొప్ప ఆనందాన్ని పొందగలుగుతారు. ప్రియులారా, అటువంటి వారుగా మీరు అందరూ ఉండాలనే ఇదిగో ఈరోజు నేను చేస్తున్నటువంటి ప్రయత్నం. నన్ను నేను హెచ్చరించుకుంటున్నాను. నన్ను నేను కూడా ఇదిగో మీకు ప్రకటిస్తున్నటువంటి ఈ మాటల ప్రకారం నేను నా బ్రతుకును నిలబెట్టుకోవాలని నిరంతరం ప్రయత్నం చేస్తూ ఉన్నాను. కేవలం చెప్పటం వరకు మాత్రమే కాదు, మీ అందరికీ చెప్పిన తర్వాత నేను భ్రష్టుడనైపోతే, నేను నరకమునకు త్రోయబడితే అంతకంటే సిగ్గుమాలిన సంగతి మరొకటి ఉంటుందా? కనుక నన్ను నేను మొట్టమొదట హెచ్చరించుకుంటూ, ఈ పాఠములు మీకు చెప్పాలనేటువంటి ఆలోచన నాకు పుట్టినప్పుడు మొట్టమొదట నన్ను నేను హెచ్చరించుకుంటూ, నాకు నేను పాఠం చెప్పుకుంటూ, ఇదిగో ఇప్పుడు మీకు చెబుతున్నప్పుడు ఈ పాఠాన్ని నేను కూడా వింటూ, మీ అందరితో పాటు నేను కూడా శ్రేష్టమైన బహుమతిని పొందాలనే ఆలోచనలతోనే ఉన్నాను. కనుక ప్రియులారా, నాతో పాటు మీ అందరూ కూడా దేవుని యొక్క చేతిలో నుండి ఆ మంచి బహుమతిని ఒక మోషే వలె, తరానికి ఒక్కరుగా బ్రతికినటువంటి అనేక మంది నీతిమంతుల వలె సంపాదించుకోవాలని హృదయపూర్వకంగా కోరుకుంటూ, మోషే జీవితకాల చరిత్రలో మొదటి ఘట్టం 40 ఏళ్ల మొదటి ఘట్టాన్ని ఇంతటితో ముగిస్తున్నాను. వచ్చే భాగంలో మిగిలిన ఘట్టాలను మనం నేర్చుకుందాం. అంతవరకు ప్రభు యొక్క కృపాక్షేమము మీ అందరికీ తోడుగా ఉండాలని హృదయపూర్వకంగా నేను కోరుకుంటూ ఈ మాటలను ముగిస్తున్నాను. తండ్రి అయిన దేవునికి ప్రార్థనలో ఏకీభవించండి. మహోన్నతుడును అత్యంత కృప కలిగిన వాడునైనా మా తండ్రి, మీ ఉన్నతమైన ప్రేమకు మీరు అనుగ్రహించిన జీవము కలిగిన ఈ మాటల కొరకు మా హృదయపూర్వకమైన కృతజ్ఞతాస్తుతులు తండ్రి. మీ సన్నిధిలో మోకరించి తండ్రి, మీ సన్నిధిలో సాగిలపడి మీ పాదపద్మముల దగ్గర మిమ్మల్ని వేడుకుంటున్నాం తండ్రి. ఈ లోకం మాకొద్దు, లోకపరమైనటువంటి సుఖభోగములు మాకొద్దు. మీ చేతిలో ఉన్న మంచి బహుమానం మాకు కావాలి, శ్రేష్టమైన ఈవులు మాకు కావాలి తండ్రి. వాటిని పొందగలుగుటకు అర్హత కలిగిన బ్రతుకును ఇక నుండి మేము ప్రతి క్షణం కలిగి ఉండగలుగుటకు మాకు సహాయం చేయండి. సాతానుతో చేయుచున్నటువంటి ఈ యుద్ధంలో అనునిత్యం మేము గెలుపొందటానికి కృపను అనుగ్రహించండి. పరిశుద్ధాత్మ సహాయమును మాకు దయచేయండి. క్రీస్తు ప్రభువులో నూతనమైన నిత్య శ్రేష్టమైన బ్రతుకును మాకు అనుగ్రహించండి. ఈ అన్ని విషయములలో తండ్రి మిమ్మల్ని ప్రార్థించుచున్న మేము నాయన ఈ మాటలకు అనుగుణముగా బ్రతుకగలిగేటువంటి జ్ఞానమును కలిగి మా ప్రవర్తనను మీ దృష్టి ఎదుట చక్కదిద్దుకొనగలుగుటకు మీ కృపతో మమ్మను తండ్రి ముందుకు నడిపించమని మిమ్మల్ని కోరుకుంటూ, ఈ వాక్యము మాలో ప్రతిఫలింపచేయమని మిమ్మల్ని వేడుకుంటూ, మా పూర్తి జీవితమును మా పూర్తి ఆలోచనను తండ్రి మీ సన్నిధిలో మేము ప్రోక్షిస్తూ, మీ మాటలకు అనుకూలంగా మేము బ్రతకే నిర్ణయాలతో తండ్రి మిమ్మల్ని వేడుకుంటూ, ఈ ప్రార్థన విన్నపములన్నిటిది మా ప్రభువును రక్షకుడనైన యేసుక్రీస్తు వారి పేరిట మిమ్మల్ని అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారి కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము మనందరికీ సదాకాలము తోడే నడిపించును గాక. ఆమేన్. అందరికి వందనములు. సెలవు. సహోదరులు మణికుమార్ గారు ప్రసంగించిన ఎన్నో ఆత్మ సంబంధమైన సంగతులను ఉచితంగా వీక్షించుటకు మా యూట్యూబ్ ఛానల్స్ను తప్పక దర్శించండి. మా సమాచారమును ఎప్పటికప్పుడు తెలుసుకొని ఆత్మీయ అభివృద్ధిని అందవలనంటే మా యూట్యూబ్ ఛానల్స్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. సత్వర నోటిఫికేషన్ కొరకు సబ్స్క్రైబ్ బటన్ ప్రక్కన ఉన్న బెల్ సింబల్ను క్లిక్ చేయండి. మరిన్ని వివరాలకు మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్స్ 8978414178 మరియు 833
3927 666. ధన్యవాదములు.